రుణానుబంధ రూపేణ ఒక చక్కని కథను విందాం. పూర్వము ఒక గ్రామంలో దంపతులు నివసించుచుండిరి. వారు ఎంతో అన్యోన్యంగా జీవనము సాగించుచుండిరి. ఎందువల్లో గాని ఆ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. కన్నబిడ్డలు నట్టింట తిరుగుచుండగా తమ గృహము కళకళలాడవలనని వారు ఆశించుచుండిరి. సంతాన ప్రాప్తికై వారు ఎన్నో పూజలు నోములు నిర్వహించిరి. పూజాఫల విశేషంగా కొంతకాలానికి గృహస్థు భార్య గర్భవతి అయ్యను. నెలలు నిండగానే ఆమెకు 12 మగ కవల పిల్లలు జన్మించిరి. అందుకు దంపతులు ఎంతగానో ఆనందించసాగిరి. జంతువుల మనోభావాలను, పసిపిల్లల భావములను తెలుసుకొనగల జ్ఞానమును భర్త కలిగి ఉండెను. ఆ కవల పిల్లలు ఊయలలో పరుండి ఉండగా వారి మనోభావాలను తెలుసుకొనదలించి తండ్రి వారికి సమీపంగా వచ్చి కూర్చొని వారిని తదేక దృష్టితో వీక్షించసాగాను. అందులో మొదటి పిల్లవాడు మనస్సులో ఈ విధంగా అనుకొనుచుండెను: పూర్వజన్మమున నాకు ఈ ఇంటి యజమాని 2 రూపాయలు బాకీ తీర్చవలసి ఉన్నది. ఆ రుణము తీరిన వెంటనే నాకు ఇక్కడ నుండి విముక్తి లభించును. రెండో పిల్లవాడు ఈ ప్రకారంగా మనసునందు భావించుచుండెను: నేను పూర్వజన్మమున ఈ గృహ యజమానురాలికి 100 రూపాయలు బాకీ పడి ఉంటిని. ఈ జన్మలో దానిని తీర్చిన తదుపరి నాకు వీరితో గల సంబంధము విడిపోవును. వారిరువురి మనోభావములను గ్రహించిన తండ్రి, ఆహా, రుణానుబంధము వలనే భార్యాసుతులు ఏర్పడుచుందురు కదా, లేక లేక మాకు జన్మించిన వీరు ఇక ఎంతకాలము మా ఇంట ఉందురో అని తలంచుకొని చింతించసాగాను. అయినను ఈ విషయము భార్యకు తెలుపకుండా రహస్యంగా ఉంచదలచను. పిదప అతడు, నీవు నేరుగా మన పిల్లలకు పైకము ఇవ్వకు, మరియు వారి వద్ద నుండి నేరుగా తీసుకొనకు అని భార్యను హెచ్చరించెను. భర్త మాటల యొక్క అంతరార్థం ఏమీయూ బోధపడకున్నను భార్య సరే అనెను. తదుపరి ఆ ఇద్దరి పసిబిడ్డలకు ఆముదం పెట్టుటకు 2 రూపాయలతో 2 వేర్వేరు సీసాలలో ఆముదం తెప్పించిరి. కొన్ని రోజులకు ఆ సీసాలలోని ఆముదము పూర్తిగా పిల్లలకు వినియోగింపబడింది. మొదటి పిల్లవాని 2 రూపాయలు బాకీ తీరగానే అతడు మృతి నొందెను. అది గాంచి తల్లి హృదయము విదారకముగా ఏడవసాగాను. మరణించిన పిల్లవానిని చూచి తండ్రి, ఆహా, విధి ఎంత బలీయమైనది కదా అని అనుకొని జీవించియున్న రెండవ పిల్లవానిని చూచి అయినను ఊరడిల్లుమని భార్యను ఓదార్చెను. రెండవ వాడు సద్గుణములు అలవరుచుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకు అత్యంత ఇష్టుడయ్యను. పెరిగి పెద్దవాడైన అతడు గోవులను మేపుచూ సంపాదించిన దానిలో రోజు కొంత పైకమును ఒక డబ్బాలో నిల్వ చేయసాగాను. ఒకనాటి సాయంకాలము వారు ఉన్న పెంకుటిల్లు తగలిబడిపోవచుండెను. అది చూచిన ఆ పిల్లవాడు పరుగిడుచు పోయి తాను పైకమును దాచిన డబ్బాను కొనివచ్చి ద్వారము వెలుపల గల తల్లికి వసంగెను. మరుక్షణమే సగము కాలిపోయిన దూలము విరిగి సరిగ్గా ఆ బాలునిపై పడెను. వెంటనే అతడు కూడా మరణించెను. ఆ దుర్ఘటనను చూచి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయిరి. ఉన్న ఒక్క కుమారుడు కూడా దూరమైపోయినందులకు తల్లి యొక్క బాధ చెప్పనలవి కాకుండెను. బాలుని యొక్క రుణ విషయము తండ్రికి స్మృతికి వచ్చెను. ఆ డబ్బాలోని పైకము లెక్క చూడగా ఖచ్చితంగా అందులో 100 రూపాయలు ఉండెను. ఆనాడు తాను గ్రహించిన సంగతులను భార్యకు తెలియజేసి, రుణానుబంధం వల్లనే బంధువులు, మిత్రులు, పుత్రులు మొదలగు వారితో కలయిక ఏర్పడును, మరియు ఆ రుణములు తీరగానే ఎవరి దారి వారు వెడలెదరు అని చెప్పి భర్త ఆమెను సముదాయించెను. కలిసి ఉన్న కొద్ది రోజులలో వారిపై మమకారం పెంచుకొనుట అవివేకమగును. రుణానుబంధము తీరిపోయిన పిమ్మట లోకములో ఏది అయినను మన చెంతనుండదు. కనుక మన ధర్మమును మనము సక్రమముగా నెరవేర్చుచు దైవేచ్ఛపై ఆధారపడి ఉండవలెనని ఆ దంపతులు గ్రహించిరి. శేష జీవితమును ధర్మాచరణయందు, దైవకార్య నిర్వహణమయందు గడిపి వారు తమ జన్మలను సార్థకం చేసుకొనిరి. నీతి: రుణానుబంధము వలన, కర్మబంధం వలన లోకములో మనుజునకు భార్యాపుత్ర బంధు మిత్రాదులు ఏర్పడుచుందురు. సమయము ఆసన్నమైనప్పుడు ఎవరి మార్గమున వారు వెడలిపోవుదురు. కనుక జనులు బంధ్వాదులపై అనురాగము, మమకారాలను పెంచుకొనరాదు. శరీరము శాశ్వతము కాదని, అది ఏనాటికైనను నశించిపోవును అను సత్యమును గుర్తెరిగి మనుజుడు ధర్మ ప్రవర్తన కలవాడై
భగవంతుని ఎడల అకుంఠిత విశ్వాసము భక్తిని పెంపొందించుకొని కృతకృత్యుడు కావలెను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.